ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి నిర్వహించిన సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ 86 ఏళ్ల అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు సైతం మృతి చెందినట్లు ఇరాన్ తెలిపింది. ఖమేనీని గొప్ప అమరవీరుడుగా అభివర్ణించిన ఇరాన్ 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ఖమేనీ మృతితో ఇరాన్లో కొన్ని చోట్ల విషాదం అలుముకోగా మరికొన్ని చోట్ల ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఇరాన్పై దాడి చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను రెచ్చగొట్టింది ఇజ్రాయెల్, సౌదీ అరేబియా అధినేతలని వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడిలో మరణించారని ఇరాన్ ధృవీకరించింది. శనివారం తెల్లవారుజామున రాజధాని టెహ్రాన్లో ఖమేనీ నివాసంపై జరిగిన వైమానిక దాడిలో 86 ఏళ్ల ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, కోడలు, మనుమరాలు, ఇతర కుటుంబ సభ్యులు కూడా మరణించారని తెలిపింది. ఇదే దాడిలో ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదే, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధిపతి మేజర్ జనరల్ మొహమ్మద్ పక్పూర్, ఖమేనీకి సన్నిహిత సలహాదారుడు అలీ షంఖానీ మృతి చెందినట్లు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఖమేనీ నిరంతరం ప్రజల మధ్య ఉండి తన బాధ్యతలను నెరవేర్చడంలో ముందు ఉండేవారని పేర్కొంది. ఖమేనీ మృతికి సంతాపంగా 40 రోజుల సంతాప దినాలు, 7 రోజుల సెలవును ప్రకటిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. సుప్రీం లీడర్ ఖమేనీ మృతి పట్ల ఆయన మద్దతుదారుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇరాన్లోని రెండో అతిపెద్ద నగరం, షియా ముస్లింల ప్రధాన యాత్రాస్థలం మషద్లోని ఇమాం రేజా మందిరంపై నల్ల జెండా ఎగురవేశారు. టెహ్రాన్ వీధుల్లో సంతాప సభలు నిర్వహించారు. రోడ్లపైకి వచ్చిన వేలాది మంది మహిళలు ఇరాన్ జెండాలు పట్టుకుని అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు చేశారు. డెత్ టు అమెరికా అని నినదించారు. ఖమేనీ చూపిన మార్గంలో నడుస్తామని, మరింత దృఢంగా నిలబడతామని తేల్చి చెప్పారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్, అమెరికా, ఐరోపా దేశాల్లో సైతం ఖమేనీ హత్య, ఇరాన్పై దాడికి వ్యతిరేకంగా నిరసనలు చోటు చేసుకున్నాయి. అటు ఖమేనీ హత్య పట్ల ఇరాన్లోని పలు చోట్ల సంబరాలు జరిగాయి. టెహ్రాన్, కిరాజ్ నగరాల వీధుల్లోని మేడలు, బాల్కనీల నుంచి ప్రజలు స్వేచ్ఛ అంటూ నినాదాలు చేశారు. నృత్యాలు చేస్తూ, పర్షియన్ సంగీతాన్ని మోగిస్తూ బాణాసంచా కాల్చారు. కార్ల హారన్ మోగించారు. మహిళలు హిజాబ్ లేకుండా డాన్స్ చేశారు. లాస్ ఏంజిల్స్, లండన్, మెల్బోర్న్ వంటి ప్రాంతాల్లోనూ ప్రవాస ఇరానియన్లు వేడుకలు చేసుకుంటున్నారు. ఇరాన్పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పర్యవేక్షించారు. ట్రంప్ పర్యవేక్షణకు సంబంధించిన చిత్రాలను శ్వేతసౌధం విడుదల చేసింది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్లోని ట్రంప్ స్వగృహం మార్-ఏ లాగో రిసార్ట్లో ఆయన రివ్యూ చేశారు. ట్రంప్తో పాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆర్మీ సైనిక జనరల్స్ అక్కడే ఉన్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా వార్ రూంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్న చిత్రాన్ని శ్వేతసౌధం పోస్టు చేసింది. కొన్ని వారాలుగా ఖమేనీ కదలికలపై సీఐఏ నిఘా పెట్టింది. శనివారం తెల్లవారుజామున ఖమేనీ తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమవుతారని అమెరికా గూఢచార సంస్థ సీఐఏ తెలుసుకుంది. వెంటనే ఆ సమాచారాన్ని ఇజ్రాయెల్తో పంచుకుంది. అదను కోసం ఎదురు చూస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ ఖచ్చితమైన సమాచారంతో ఆ ఇంటిపై బాంబులు కురిపించాయి. ఇందుకు F-35 లేదా F-15 ఫైటర్లను వినియోగించినట్లు తెలిసింది. తొమహాక్ క్షిపణులు, GBU-28 బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ కలిసి ఇరాన్పై యుద్ధం చేసేలా ట్రంప్పై ఒత్తిడి తెచ్చారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. సల్మాన్ గత నెలలో ట్రంప్కు చాలాసార్లు ఫోన్ చేసి దాడి చేయాలని కోరినట్లు పేర్కొంది. బహిరంగంగా మాత్రం దౌత్యానికి సల్మాన్ మద్దతిచ్చారని వివరించింది. నెతన్యాహు కూడా ఇదే విధంగా ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొంది. ట్రంప్పై చెబుతున్నట్లు ఇరాన్ నుంచి తక్షణ ముప్పు ఏం లేదని అమెరికా నిఘా సంస్థలు తెలిపినట్లు వెల్లడించింది.